హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. ఈరోజు ఆఫ్టర్నూన్ అరౌండ్ 12:30కి నేను మీటింగ్ వెళ్ళాను. ఈరోజు మీరే ఎసెట్ వాళ్ళు కొత్తగా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అయితే లాంచ్ చేస్తున్నారు ఈ జనవరిలో. ఆ లాంచ్ దానికోసం మీటింగ్ అయితే అరేంజ్ చేశారు. ఎక్స్క్లూజివ్ మీటింగ్, ఓన్లీ కొంతమంది మాత్రమే వచ్చారు. అరౌండ్ 70 to 80 పీపుల్ అయితే వచ్చారు. అండ్ మన షేర్ ఖాన్లో మనకి విశాల్, మన ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా. లాస్ట్ టైం కూడా ఒక మీటింగ్కి అయితే వెళ్ళాను కదా, లాస్ట్ 1.5 year బ్యాక్ అయితే వెళ్ళాను. అండ్ విషయాలు అయితే ఇన్వైట్ చేశాను నన్ను. సో దట్ మనకి డెఫినెట్గా ఇలాంటి మీటింగ్స్లో మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒక షేర్ గురించి మనకి ఏదైనా తెలుస్తుంటాయి డెఫినెట్గా. సో దట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఈ 2025 అవుట్లుక్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తుంది కదా. అది కూడా మీరే అసెట్ మన ఫండ్ మేనేజర్ డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్డ్ మంచి ఫండ్ మేనేజర్ ఎలా ఉండబోతుంది అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి నేను ఈరోజు మీటింగ్ అయితే వెళ్ళాను. నేను ఆ మీటింగ్లో ఫండ్ మేనేజర్ అంటే ఈ 2025 అవుట్లుక్ కానీ మెయిన్గా స్మాల్ క్యాప్ స్టాక్స్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి వీటి గురించి మాట్లాడారు. ప్రజెంట్ మనం చూస్తే మన కోవిడ్ తర్వాత బాగా ర్యాలీ అయ్యాయి చెప్పాలంటే స్మాల్ క్యాప్ స్టాక్స్. మెయిన్గా ఎమర్జింగ్ సెక్టార్స్ అన్నీ కూడా మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే ఉన్నాయి. సో దట్ రీరేటింగ్ అయితే జరుగుతుంది స్మాల్ క్యాప్ స్టాక్స్లో. అండ్ హై గ్రోత్ పొటెన్షియల్ కూడా ఉంది. అండ్ ఫ్యూచర్లో కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ ఒక 5-10 ఇయర్స్లో మనం చూస్తే అని చెప్పారు. 2025 సంథింగ్ అంటే అంత ఎస్టిమేట్ చేయలేము 1 ఇయర్లో. అంటే మరీ పడిపోతుంది మాత్రం అనుకోని అవసరం లేదు, బాగానే ఉండొచ్చు కానీ అంటే మరీ పడిపోదు, యావరేజ్గా సైడ్ వేస్ అయితే ఉండొచ్చేమో. కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంకా 5 ఇయర్స్ స్పాన్లో అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా లార్జ్ క్యాప్ స్టాక్స్ని అవుట్ బీట్ చేస్తాయి అన్నట్లుగా చెప్తున్నారు. ఆపర్చునిటీస్ అయితే క్లియర్గా ఉన్నాయి కాబట్టి, అంటే అన్ని ఎమర్జింగ్ సెక్టర్స్ కానీ ఎమర్జింగ్ థీమ్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్లోనే ఉన్నాయి కదా. సో దట్ అవుట్ పర్ఫామ్ చేస్తాయి అన్నట్లుగా చెప్తున్నారు. అండ్ కమింగ్ టు వాల్యుయేషన్స్ మనం చూస్తే నిఫ్టీ పీఈ మన లార్జ్ క్యాప్స్ మనం చూస్తే అరౌండ్ 2021 అయితే ఉంది. ఫార్వర్డ్ పీఈ 1 year ఫార్వర్డ్ పీఈ అయితే ఉంది అని చెప్పారు. అండ్ మిడ్ క్యాప్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, అరౌండ్ 30 పీఈ పైన అయితే ఉన్నాయని చెప్పారు. మిడ్ క్యాప్స్ అయితే ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని చెప్పారు. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మనం చూస్తే 1 year ఫార్వర్డ్ పీఈ తీసుకొని 24-25 అయితే ఉంది అన్నట్లుగా చెప్పారనమాట. 1 year ఫార్వర్డ్ పీఈ. నేను ఫస్ట్ అయితే నేను రాంగ్ అనుకున్నాను, ఇదేంటిది మన స్మాల్ క్యాప్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మనం చూస్తే స్క్రీనర్లో 34 పీఈతో అయితే ఉంది కదా, ఎక్స్పెన్సివ్గా ఉంది కదా అని అనుకున్నాను. కాదు, అంటే ప్రజెంట్ పీఈ అనమాట ఇది. వీళ్ళ ఎర్నింగ్స్ పెరుగుతాయి కాబట్టి స్మాల్ క్యాప్ స్టాక్స్లో 1 year ఫార్వర్డ్ పీఈతో చూస్తే స్మాల్ క్యాప్ స్టాక్స్ రీజనబుల్గా ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు. లార్జ్ క్యాప్ ఓకే, లార్జ్ క్యాప్ అయితే 20-21 అయితే ఉంది, కానీ ఈ స్మాల్ క్యాప్ 24-25లో ఉంది కాబట్టి పర్లేదు, రీజనబుల్ అని చెప్తున్నారు. కానీ మిడ్ క్యాప్ మాత్రం ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద స్టాక్, మీకు ఒక స్టాక్ గురించి చెప్తా అని చెప్పి టెలిగ్రామ్లో చెప్పాను కదా, నాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి. మన ఫ్రెండ్ విశాల్ అయితే చెప్పారు. వాళ్ళకి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం ఉంటుంది కదా, షేర్ ఖాన్లో వర్క్ చేస్తున్నారు. అండ్ బిగ్ హెచ్ఎన్ఐఎస్ కొందరు 2000 crores అలాగా పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే ఒక స్టాక్ని కొంటున్నారు. అది కూడా షేర్ ప్రైస్ ఈ మధ్య బాగా పెరిగిందనమాట. నా కంపెనీ షేర్ ప్రైస్ పెరిగినా కూడా ఈ ప్రైస్లో కూడా ఆ షేర్ని 2000 crores అలా బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెడుతున్నారు అన్నట్లుగా చెప్పారనమాట. అండ్ ఇక్కడ నుంచి కూడా పెద్ద ఆపర్చునిటీ ఉంది, ఇక్కడ నుంచి కూడా 10 times దగ్గర అవే ఛాన్స్ ఉంది అని చెప్పారనమాట. ఆ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు లాస్ట్ టైం మనం మీటింగ్ అటెండ్ అయినప్పుడు మన విషయాలే ఒక స్టాక్ అయితే చెప్పారు. ఇది స్మాల్ క్యాప్ స్టాక్, సెమీ కండక్టర్స్ రిలేటెడ్. ఆ వీడియోలో అయితే మీకు చెప్పాను మాస్షిప్. మనకి మాస్షిప్ గురించి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది, 80-90 రూపీస్ దగ్గర అయితే చెప్పినట్లు ఉన్నారు. ఆ టైంలో మీకు డిస్కస్ చేశాను ఆ వీడియోలో. ఆ స్టాక్ అయితే బాగా పెరిగింది. ఆ టైంలో నేను బై చేయలేదు చెప్పాలంటే. అండ్ మంచి స్టాక్ మన విషయాలు అయితే చెప్పారు. అండ్ ఆ వీడియోలో, ఆ మీటింగ్లో మీకు కుటుంబరావు గారిని నేను కలిశాను అన్నట్లుగా మీకు చెప్పాను. అండ్ అలాగే ఇంకొక షేర్ గురించి కూడా మీకు చెప్పాను ఆ టైంలో. అండ్ లోరస్ ల్యాబ్స్, ఆ లోరస్ ల్యాబ్స్ అంటే మంచి ఆపర్చునిటీ ఉంది. అంటే అప్పుడు అంటే వన్ ఆఫ్ ద బిగ్ ఇన్వెస్టర్ చెప్పాలంటే, నేను ఆ మీటింగ్లో కలిసినప్పుడు డైరెక్ట్గా వన్ ఆఫ్ ద బిగ్ ఇన్వెస్టర్ దానిలో చాలా అమౌంట్ అయితే పెడుతున్నట్లుగా వాళ్ళు నాకు చూపించారని చెప్పాను. మీకు ఫోన్లో డైరెక్ట్గా నాకు చూపించారు. లోరస్ ల్యాబ్స్ ఆ షేర్ అది చెప్పాను. మీకు ఎవరిని పేరైతే మెన్షన్ చేయట్లేదు, కానీ బిగ్ అమౌంట్ అయితే లోరస్ ల్యాబ్స్లో పెడుతున్నారు. అరౌండ్ 350 రూపీస్ ఆ రేంజ్లో. ఇక్కడ నుంచి 1.5 year బ్యాక్ లోరస్ ల్యాబ్ అప్పుడు బాగానే, అంటే చెప్పలేము అన్నట్లుగా ఉంది ఆ సిచ్యువేషన్. కానీ మంచి పాజిటివ్గా ఉంది, కానీ అది ఏది అంటే తెలియట్లేదు అనమాట ఆ టైంలో, లోరస్ ల్యాబ్స్ ఆ టైంలో. ఆయన అంత పెద్ద బిగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నట్లు నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు చెప్పాను ఆ వీడియోలో. అక్కడి నుంచి స్టాక్ బాగానే డబుల్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు అరౌండ్ 600 పైన అయితే ఉంది, ఆల్మోస్ట్ డబుల్ అయింది షేర్ ప్రైస్ అయితే. అండ్ ఇప్పుడు కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉంది లోరస్ ల్యాబ్స్లో. మనం చూస్తే రీసెంట్గా ప్రమోటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ షేర్స్ని వాళ్ళే ప్లెడ్జ్ చేస్తూ, అంటే వాళ్ళ షేర్స్ పైన వాళ్ళు అప్పులు తెచ్చుకొని
అప్పులు తెచ్చుకొని ఆ అమౌంట్‌తో మళ్ళీ వాళ్ళు షేర్స్ కొంటున్నారన్నమాట మార్కెట్‌లో. రైట్? వాళ్ళ షేర్స్ కొనాలంటే వాళ్ళ దగ్గర మనీ అయితే లేదు ప్రెజెంట్‌గా. సో థాట్ వాళ్ళు అప్పుగా పెట్టి కొన్ని షేర్స్ ప్రెజెంట్ ఉన్న షేర్స్‌ని పెంచుకుంటున్నారన్నమాట. అది చాలా చాలా పాజిటివ్. అంటే వాళ్ళకి వాళ్ళ పైన నమ్మకం అయితే చాలా ఎక్కువ ఉంది అన్నట్లుగా మనకు తెలుస్తుంది మార్కెట్‌లో. అండ్ వాళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు కదా! సీడీఎం కొన్ని వాటిలో ఒక్కొక్కసారి కొన్ని అంటే వాళ్ళ అప్రూవల్స్ గానీ ఏమైనా వస్తే అవి చాలా వస్తుందన్నమాట. ఒక్కసారిగా వాళ్ళకి అమౌంట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. సో థాట్ మనకు తెలీదు, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ మనకు తెలీదు కాబట్టి అది చెప్పలేము. చాలామంది అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఈ లోరస్ ల్యాబ్స్ పైన ఎప్పటినుంచో పాజిటివ్‌గా ఉన్నారు. కానీ ఆ షేర్ ప్రైస్ అంటే అది వాళ్ళ రెవెన్యూస్ అవి పెరగట్లేదన్నమాట. రెవెన్యూస్ గానీ, ప్రాఫిట్స్ అయితే పెద్దగా పెర్ఫార్మ్ చేయట్లేదు. కానీ ఇలాంటి కంపెనీస్ ఎప్పుడో ఒక్కసారి స్టార్ట్ అవుతాయన్నమాట. అది స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఆపలేరు అలాంటి స్టాక్స్‌ని. అండ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూస్తే లోరస్ ల్యాబ్స్ ప్రమోటర్స్ వాళ్ళ షేర్సే బై చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది అని టాక్ అయితే ఉంది. ఆ షేర్‌ని డెఫినెట్‌గా మనం ఫోకస్ చేయాల్సిన షేరే. అండ్ ఈ షేర్సే కాకుండా మొత్తం ఈ వీడియోలో నాకు 8 షేర్స్ మొత్తం నాకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తున్నాయి రీసెంట్ టైమ్స్‌లో. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే. ముందుగా ఈరోజు డిస్కస్ చేయాల్సిన షేర్ గురించి మాట్లాడదాము. మనం ఈరోజు చెప్పాను కదా! విశాల్ ఈరోజు ఇక్కడి నుంచి 10x అవుతుంది అనే ఛాన్సెస్ ఉంది అనే టాక్ అయితే ఉందని చెప్పాను కదా! ఆ షేర్ గురించి మాట్లాడదాం. ఆ కంపెనీ పేరు వకార్డ్ ఫార్మా. మనం చూడొచ్చు షేర్ ప్రైస్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చాలా పెరిగింది. ₹200 దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 1,500 దగ్గర అయితే ఉంది. ఆల్మోస్ట్ 560% అయితే పెరిగింది. చాలా చాలా ఎక్కువ పెరిగింది. కానీ ఇక్కడి నుంచి కూడా చాలా పెరిగే ఛాన్స్ ఉంది అనే టాక్ అయితే ఉంది. ముందుగా వీళ్ళ బిజినెస్ ఏం చేస్తారని మనం చూస్తే వీళ్ళు కొత్త డ్రగ్స్ పైన ఇన్నోవేషన్ అయితే చేస్తుంటారనమాట. మామూలు వేరే ఫార్మాసిటికల్ కంపెనీస్ లాగా అంటే ఫార్ములేషన్స్ తయారు చేసి కానీ ఏపీఐస్ తయారు చేసి డైరెక్ట్గా అమ్మడం కాదు. వీళ్ళు కొత్త డ్రగ్స్ ఏమైనా పైన ఇన్నోవేషన్స్ చేస్తుంటారు. ఇన్నోవేషన్స్ చేసి అవి మార్కెట్లో కానీ రిలీజ్ చేస్తే వాళ్ళకి పేటెంట్స్ వచ్చాయనుకోండి, వాటికి హ్యూజ్ అమౌంట్స్ అయితే వస్తాయి వాళ్ళకి. అంటే 15 ఇయర్స్ పేటెంట్స్ వస్తాయి కొన్ని. అలాగా వీళ్ళ డ్రగ్ మాత్రమే యూజ్ చేయాలన్నట్లుగా కొన్ని వస్తాయన్నమాట. అప్పుడు చాలా చాలా హ్యూజ్ అమౌంట్స్ వస్తాయి వీళ్ళకి. రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ చాలా చాలా బాగా పెరుగుతాయి అనమాట. వీళ్ళు ఇన్ని ఇయర్స్ కూడా వీళ్ళ ఇన్నోవేషన్స్ పైన అయితే వీళ్ళు వర్క్ చేశారు. వీళ్ళు మన రెవెన్యూస్ కానీ వీళ్ళ ప్రాఫిటబిలిటీ మనం చూసారనుకోండి అసలు బాగోదు. వీళ్ళ ఫైనాన్షియల్స్ అంత బాగోదు. ఈ మధ్య ఈ జనవరి 2 ఒక డ్రగ్ అయితే వీళ్ళకి పేటెంట్ అయితే రిసీవ్ అయితే అయింది. ఇది కూడా మంచి ఆపర్చునిటీ అనేది చెప్తున్నారు. డీటెయిల్గా మనం చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. ప్రజెంట్ వీళ్ళు మొత్తం 6 యాంటీబయోటిక్ డ్రగ్స్ పైన వీళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు. కొత్త అంటే ఇన్నోవేషన్స్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. 6 డ్రగ్స్ పైన వీళ్ళు మాలిక్యూల్స్ అంటారనమాట. 6 మాలిక్యూల్స్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. దానిలో 2 అయితే కమర్షియల్గా అయితే దగ్గరకు వచ్చాయన్నమాట. ఒకటైతే కమర్షియలైజ్ అయిపోయింది రీసెంట్గా ఇయర్లో స్టార్టింగ్ జనవరి 2 అయితే అప్రూవల్స్ అయితే వచ్చేసింది. ఇంకా కమర్షియలైజేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అయితే వీళ్ళకి రెవెన్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ వీటి నుంచి వీళ్ళకి మంచి రెవెన్యూస్ అయితే వస్తాయి. దీని నుంచి ఇండియాలో మనకి చూస్తే ఓన్లీ ఇండియాలో 4,000 to 5,000 crore మార్కెట్ అంటే సైజ్ అయితే ఉంది. రెవెన్యూస్ అయితే అంటే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్గా అంటే వీళ్ళ రెవెన్యూస్లో మనం చూస్తే 2 to 3 ఇయర్స్లో 500 to 600 crores రెవెన్యూస్ వస్తాయి. అంటే ఈ డ్రగ్ నుంచి అని చెప్తున్నారు. ఈ డ్రగ్ నుంచి ఇక్కడ నుంచి రెవెన్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి వీళ్ళకి. అండ్ ఇంకొక డ్రగ్ అయితే మేజర్ డ్రగ్ చెప్పాలంటే అండ్ దాంట్లో మనం చూస్తే 25 బిలియన్ మార్కెట్ యూఎస్డీ అనమాట. యూఎస్డీ 25 బిలియన్ మార్కెట్ అయితే ఉంది. అండ్ FY 26 దగ్గర నుంచి మనకి రెవెన్యూస్ అయితే వస్తాయన్నట్లుగా చెప్తున్నారు. అది ఫైనల్ స్టేజ్లో ఉంది. అది కూడా ఎలా 3rd స్టేజ్లో ఉందన్నమాట. phase 3 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయాలి. అంటే ఇంకా అప్రూవల్స్ అయితే రాలేదు. అప్రూవల్స్ కానీ ఒక్కసారిగా స్టార్ట్ అవుతే నెక్స్ట్ కమర్షియలైజేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది FY 25 ఎండింగ్కి ఇంకా మోస్ట్లీ మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. ప్రమోటర్స్ అయితే చెప్తున్నారు. మెయిన్గా ఒకటి చెప్పాలి, యాంటీబయాటిక్స్లో మన ఇండియాలో కానీ వరల్డ్లో కానీ మనం ఎప్పటి నుంచో ఒక ఓల్డ్ ఫార్ములేషన్స్ అయితే వాడుతున్నాం. యాంటీబయాటిక్స్ అన్నీ కూడా కొన్ని ఉంటాయి చూడండి, ఫార్ములేషన్స్ ఉంటాయి చూడండి, అవన్నీ ఓల్డ్వే వాడుతున్నాం ఎప్పటి నుంచో. ఆ రెసిస్టెన్స్ పవర్ అయితే మనకు తగ్గిపోయింది అనమాట మన బాడీలో. మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మస్కిటోస్కి మనం ఆల్ అవుట్ పెడతాం కదండి. ఆల్ అవుట్ మనం రెగ్యులర్గా పెట్టామనుకోండి ఆ దోమలకి కూడా రెసిస్టెన్స్ పెరిగిపోయి కొద్ది రోజులకి ఆల్ అవుట్ కూడా పనిచేయదనమాట. అవి అలాగే తిరుగుతుంటాయి, మనం అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ అలాగే మన బాడీలో యాంటీబాడీస్ ఏమైనా ఉంటే ఈ ట్యాబ్లెట్స్ కూడా పని కాకుండా అయిపోతుంది అన్నట్లుగా చెప్తున్నారు. సేమ్ అలాగా కొన్ని ఇయర్స్ నుంచి సేమ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే, కాబట్టి న్యూ యాంటీబయాటిక్స్ అయితే కావాలి మార్కెట్కి. కానీ ఇంతవరకు కొత్త యాంటీబయాటిక్స్ అయితే రాలేదు మనకి.
అండ్ వీళ్ళు ఇన్నోవేషన్ అయితే చేశారనమాట. ఇది ఒక డ్రగ్ అయితే అప్రూవల్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకొక డ్రగ్ కూడా దగ్గర ఉందన్నమాట పర్మిషన్కి. అది చాలా చాలా మేజర్ అంటే రెవెన్యూస్ అయితే వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. 25 బిలియన్ మార్కెట్ షేర్ అయితే ఉంది అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా చాలా బిగ్ అమౌంట్ అనమాట. ఆ కంపెనీ ఇక్కడ నుంచి అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా చెప్పలేము. అది కానీ అప్రూవల్స్ అయితే వస్తే వీళ్ళకి పేటెంట్ కానీ వచ్చిందనుకోండి, వీళ్ళకి అంటే నెక్స్ట్ 15 ఇయర్స్ దాకా వీళ్ళే ఇవ్వాలన్నమాట. ప్రతి ఒక్క వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వాలి. వీళ్ళకే రైట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ వేరే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకొని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ప్రతి ఒక్క ట్యాబ్లెట్ పైన వీళ్ళకైతే అమౌంట్ అయితే వస్తుంటుంది. కాబట్టి చాలా చాలా బిగ్ అమౌంట్ అనమాట. ఒక టర్న్ అరౌండ్ అయితే అయిపోతుంది చెప్పాలంటే. అంటే మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ మొత్తం కూడా చూస్తే అసలు ఈ కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం చెప్పలేము. అండ్ ఈ డ్రగ్ ఇది రీసెంట్గా క్యాన్సర్ పేషెంట్ పైన కూడా టెస్ట్ చేశారంట. క్యాన్సర్ పేషెంట్ ఆల్మోస్ట్ చచ్చిపోవాల్సిన అంటే స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ కూడా బతికేశారు అన్నట్లుగా అయితే స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే 45 పీపుల్ పైన ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్న పీపుల్ పైన కూడా వీళ్ళు యూజ్ చేశారు. ఈ మెడిసిన్ అయితే యూజ్ చేశారు. ఆ మెడిసిన్ వల్ల వీళ్ళు బతికారు అంటే ఆల్మోస్ట్ బతికారు అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. టోటల్ చాలా పాజిటివ్గా అయితే స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. మనం కంపెనీ ఫండమెంటల్ చూస్తే పెద్ద గ్రేట్గా అయితే ఉండదు. ఇది మార్కెట్ క్యాప్ మనం చూస్తే 24,000 crores మార్కెట్ క్యాప్ అయితే ఉంది. మిడ్ క్యాప్ కంపెనీ కింద అయితే వస్తుంది. మన ROE నెగిటివ్గా అయితే ఉంది. మనకి అంటే ఇంతవరకు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు మొత్తం ఇన్నోవేషన్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. మొత్తం ఉండే మనీ మొత్తం దానికే పెడుతున్నారు అనమాట. వీళ్ళకి రెవెన్యూస్ కానీ వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే ఏమీ రావట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. కానీ ఇక్కడ నుంచి ఒక డ్రగ్ అయితే అప్రూవల్ అయితే వచ్చేసింది. లాస్ట్ 4 days బ్యాక్ అయితే వచ్చేసింది. ఆ డ్రగ్ అప్రూవల్ నుంచి అమౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక డ్రగ్ కూడా 2026 నుంచి కూడా మళ్ళీ హ్యూజ్ అమౌంట్స్ వచ్చేస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కడికి ఉంది అంటే చాలా ఎక్కువ అయితే అమౌంట్స్ అయితే వస్తాయన్నట్లుగా ఉంది. ఫ్యూచర్ నెక్స్ట్ ఒక 15 years వీళ్ళకి అంటే పేటెంట్స్ కానీ వస్తే చాలా చాలా బాగుంటుందని చెప్తున్నారు. అండ్ ఇవే కాదు, మొత్తం ఇంకా వేరే డ్రగ్స్ గురించి కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు కొన్ని ఇన్నోవేషన్స్ పైన. అవి కూడా వచ్చాయనుకోండి నెక్స్ట్ ఇంకా చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మనకు రీసెంట్గా మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా మనం చూడొచ్చు. రీసెంట్గా డిఐఎస్ అయితే బాగా యాడ్ చేస్తున్నారు. అలాగే కొందరు బిగ్ ఇన్వెస్టర్స్ కూడా దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు టాక్ అయితే ఉంది. ఇప్పుడు షేర్ ప్రైస్ అరౌండ్ 1,500 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ నుంచి కూడా 10,000 దాకా వెళ్తుంది షేర్ ప్రైస్ అనే టాక్ అయితే ఉంది. అది ఎంతవరకు జరుగుతుందో మనకు తెలియదు. ఇవన్నీ అంటే పాజిటివ్గా రన్ అయ్యింది అనుకోండి. ఇప్పుడు ఒక డ్రగ్ అయితే అప్రూవల్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకొక డ్రగ్ ఒకటి ఉంది కదా, అది కానీ అప్రూవల్ వస్తే అసలు టర్న్ అరౌండ్ అయిపోతుంది. కంపెనీ అయితే టర్న్ అరౌండ్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి దీని గురించి మనీ రిక్వైర్మెంట్ కూడా ఏదో సంథింగ్ QIB కూడా లాంచ్ చేశారని విన్నాను. దానిలో బిగ్ ఇన్వెస్టర్స్ అయితే అమౌంట్ అయితే ఇస్తున్నారు అని విన్నాను. దాని గురించి నేను డీప్గా స్టడీ చేయలేదు. అండ్ రీసెంట్గా ఈ ప్రమోటర్స్ అంటే వాళ్ళు 4 days బ్యాక్ ఒక CNBC ఛానల్లో అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. అండ్ మీకు డైరెక్ట్గా మీరు వింటే నాకు అంటే మీకు అండర్స్టాండింగ్ అయితే బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో మీకు వీడియో అయితే పెడతాను, మీరు చూడండి, మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కంపెనీ గురించి. అండ్ రీసెంట్ టైమ్స్లో నాకు ఇంకొన్ని కంపెనీస్ పైన నాకు చాలా పాజిటివ్గా ఉన్నాను. మీకు ముందు కూడా చెప్పాను అండ్ మళ్ళీ అంటే ఒకసారి చెప్తున్నాను. డిఫెన్స్ కంపెనీస్ నాకు ఈ మధ్య చాలా పాజిటివ్గా అయితే అనిపిస్తున్నాయి. అండ్ రీసెంట్గా కొందరు కామెంట్స్లో అడిగారు అనమాట, బడ్జెట్ రిలేటెడ్ కంపెనీస్ కొన్ని చెప్పండి అని. దాని గురించి స్టడీ చేస్తాను నేను. అండ్ డెఫినెట్లీ ఇన్ఫ్రా కానీ ఇవి చాలా బాగుంటాయి అనమాట, డిఫెన్స్ కానీ. అండ్ వాటిలో నాకు ఇంకా స్టడీ చేయాల్సింది అయితే నాకు ఉంది. కానీ ప్రజెంట్ టైమ్స్లో నాకు పాజిటివ్గా అనిపిస్తుంది. మనం చూస్తే డిఫెన్స్ కంపెనీస్, మెయిన్గా డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఈ 2026లో వీళ్ళకి అంటే చాలా అంటే ప్రాజెక్ట్స్ కానీ అంటే ఆర్డర్స్ వస్తాయన్నట్లుగా చెప్తున్నారు. అంటే వేరియస్ కంపెనీస్కి వీళ్ళు డైరెక్ట్గా మనం చూస్తే అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ కంపెనీ డైరెక్టర్ మనం మాట్లాడినప్పుడు విన్నాము. వాళ్ళు ఈ ఇయర్ అండ్ ఇంకా 2 monthsలో అలాగా వీళ్ళకి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. మనకి ట్రాక్షన్ అయితే చూడొచ్చు డిఫెన్స్ కంపెనీస్లో. పరాస్ కూడా రీసెంట్గా ఈరోజు ఒక న్యూస్ అయితే వచ్చింది కదా, పరాస్ డిఫెన్స్ వీళ్ళ గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి వీళ్ళకి పర్మిషన్ అయితే వచ్చింది. మంచి పాజిటివ్గా ఉంది. నాకు ఈ డిఫెన్స్ కంపెనీస్లో నాకు ఎక్కువ అంటే ట్రాక్ చేసిన అపోలో నాకు చాలా చాలా పాజిటివ్గా ఉంది. అపోలో మైక్రో సిస్టమ్స్ నేను ఈ ప్రైస్లో కూడా నాకు నిన్న పడినప్పుడు బై చేసింటే బాగుండు అయితే నేను అనుకున్నాను. ఎనీవే కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అపోలో మైక్రో సిస్టమ్స్. మీరు పరాస్ని కూడా ట్రాక్ చేయొచ్చు. ఇంకా DCX సిస్టమ్స్ కూడా ఒకసారి చూడాలి. DCX సిస్టమ్స్ని ఎక్కువ నేను ట్రాక్ చేయట్లేదు, కానీ రీసెంట్గా ప్రైస్ కొంచెం ఏమైనా బ్రేక్అవుట్ అవుతుందా అని అనిపిస్తుంది అనమాట. చూడాలి. ఇంకా డిఫెన్స్ కంపెనీస్ ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి ఈ డిఫెన్స్ కంపెనీస్ పైన. అండ్ నెక్స్ట్ మనం చూస్తే మనకి ఇన్ఫ్రా కంపెనీస్లో రీసెంట్గా JTL ఇండస్ట్రీస్ నాకు బాగా పాజిటివ్ అనిపిస్తుంది. ఈ న్యూస్ చూస్తే మనకి ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి అనమాట. JTL ఇండస్ట్రీస్కి లాస్ట్ 9 months రికార్డెడ్ సేల్స్ అయితే వచ్చాయన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలా కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా మోర్ దాన్ డబుల్ అయ్యాయని చెప్తున్నారు అనమాట.
సో దట్ నెక్స్ట్ ఈ Q3 రిజల్ట్స్ చాలా బాగుండొచ్చు అనుకుంటున్నాను. Q3 కానీ, Q4 కానీ. ఏపీఎల్ అపోలో వాళ్ళు కూడా మనం చూస్తే వాళ్ళు కూడా చాలా బాగా వచ్చాయి ఎక్స్‌పోర్ట్స్ అంటే వీళ్ళ సేల్స్ కూడా చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు. మనం చూడాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ మనకు తెలీదు. వీళ్ళ మార్జిన్స్ ఎలా ఉన్నాయి వీటి గురించి చూడాలి. అండ్ సేమ్ ఇండస్ట్రీలో అపోలో కానీ, మనం జేటీఎల్ కానీ అండ్ ఇంకొక కంపెనీ మనం చూస్తే హరిఓం పైప్స్ నిన్న ఒక మొనార్క్ వాళ్ళ దగ్గర నుంచి అయితే వచ్చింది, బై కాల్ అయితే వచ్చింది. 785 ఇక్కడ నుంచి 62% అప్ సైడ్ ఉంది అన్నట్లుగా వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు హరిఓం పైప్స్. ఓకే, అండ్ ఈ మొత్తం ఇండస్ట్రీలో మనం చూస్తే బాగుంది అని అయితే నాకు అనిపించింది. ఈ జేటీఎల్ కానీ, ఏపీఎల్ అపోలో కానీ, హరిఓం పైప్స్ కానీ రీసెంట్గా అంత పర్ఫామ్ చేయలేదన్నమాట. అండ్ అదే కాకుండా గవర్నమెంట్ క్యాపెక్స్ కూడా పెట్టబోతుంది ఇంకా నెక్స్ట్ ఈ బడ్జెట్లో క్యాపెక్స్ కూడా బాగానే అనౌన్స్ చేస్తుంది అండ్ కొద్ది రోజుల్లో పెట్టబోతుంది అనే టాక్ అయితే ఉంది. సో దట్ ఈ మన Q3, Q4లో కూడా బాగా పర్ఫామ్ చేస్తాయని అనుకుంటున్నాను ఈ స్టాక్స్ అయితే, ఈ సెక్టర్ స్టాక్స్ అయితే. దాని తర్వాత మనం చూస్తే కాస్మో ఫస్ట్ గురించి కూడా మనం లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను కదా. మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మన కామెంట్లో పెట్టారు చాలా పాజిటివ్గా అంటే ఉంది అని చెప్పి. కాస్మో ఫస్ట్ కూడా మీరు ఫోకస్ చేయొచ్చు, మంచి వాల్యూ జోన్లో అయితే ఉంది, 25 PE అలాగైతే ఉంది. అసలు భయపడాల్సిన అవసరమే లేదు స్టాక్ అంటే వాల్యుయేషన్స్ కానీ ఇవి చూస్తే. మంచి గ్రోత్ స్టాక్, మంచి బాగుందనమాట, కంఫర్ట్ ఉన్న స్టాక్ అది చెప్పాలంటే. అండ్ మనం నెక్స్ట్ చూస్తే ఇన్నోవా క్యాబ్ ట్యాబ్ నేను కొద్ది రోజుల నుంచి నేను ట్రాక్ చేస్తున్నాను. షేర్ ప్రైస్ అయితే బాగా పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుందో నాకు తెలియట్లేదు. నేను అంటే ముందు ఒకసారి ట్రాక్ చేయడం ట్రై చేశాను కానీ పెద్దగా ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియలేదు, ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు అనమాట. అండ్ సో దట్ నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ షేర్ ప్రైస్ అయితే బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు PE 60కి అయితే వచ్చింది. ఎక్స్పెన్సివ్ కాదో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆపర్చునిటీ తెలియకుండా నేను అంటే వాల్యుయేషన్స్ గురించి నేను మాట్లాడలేను కాబట్టి ఒకసారి ఎవరికైనా తెలిసింటే ఇన్నోవా క్యాబ్ ట్యాబ్ గురించి ఏదైనా ఆపర్చునిటీ, CDMO కంపెనీ మంచి కంపెనీయే చెప్పాలంటే, ఏదైనా ఆపర్చునిటీ ఉందా వీటి గురించి ఏదైనా తెలిస్తే చెప్పండి కామెంట్స్లో. ఇన్నోవా క్యాబ్ ట్యాబ్ కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే లోరస్ ల్యాబ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రీసెంట్గా ప్రమోటర్స్ అయితే బై చేస్తున్నారు అది. ఓకే, లాస్ట్ ఇంకా చూస్తే వొక్కార్డ్ ఫార్మా. ఓకే, ఈ స్టాక్స్ అనమాట. వొక్కార్డ్ ఫార్మా ఇప్పుడు చెప్పాను కదా, టర్న్అవుట్ అవుతే ఎక్స్ట్రాడినరీగా అవుతుంది. మోస్ట్లీ బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయలేము ఇలాంటి ఫార్మా కంపెనీస్లో. ముందు నేను నేషనల్ క్యాప్సూల్స్ కూడా నేను అలాగే అనుకొని బై చేశాను, చిన్న కంపెనీ నేషనల్ క్యాప్సూల్స్. అంటే ముందు ఒక 1 or 2 years బ్యాక్ అయితే నేషనల్ క్యాప్సూల్స్ కూడా నేను బై చేశాను అనమాట. ఆ స్టాక్ని చాలా చిన్న మైక్రో క్యాప్ స్టాక్ అది చెప్పాలంటే. వాళ్ళు అంటే క్యాప్సూల్స్ దగ్గర నుంచి వీళ్ళు కొత్తగా APIsలోకి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నారు, APIs. అండ్ ఆ APIs ఇండియాలో అంటే చాలా అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, రేర్ APIs అని న్యూస్ అయితే ఉండింది. ఒక 6 APIs అనుకుంటా, 6 or 4 APIs ఏవో గుర్తులేదు. అండ్ సో దట్ అక్కడి నుంచి షేర్ బాగా పెరుగుతుంది అనుకొని బై చేశాను. లేకపోతే వాళ్ళు అయితే తయారు చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు కానీ కమర్షియలైజేషన్ అవ్వడానికి వాళ్ళకి పొల్యూషన్ చెక్ కానీ వీళ్ళకి ఇవన్నీ బాగా లేట్ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి రెవెన్యూస్ అయితే రాలేదు. క్యాపెక్స్ అయితే పెంచేశారు, వీళ్ళు క్యాపెక్స్ బాగా పెంచారు, రెవెన్యూస్ అయితే రావట్లేదు. సో దట్ స్టాక్ ప్రైస్ అయితే పడుతూ వచ్చింది. ఇలాంటి రిస్క్ అయితే ఉంటాయి ఇలాంటి కంపెనీస్లో. మనకి ఇప్పుడైతే ఒక డ్రగ్ అయితే కమర్షియలైజేషన్ అయిపోయింది, అంటే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఒక డ్రగ్ అయితే. ఏది మనం మాట్లాడుతుంది వొక్కార్డ్ ఫార్మా గురించి. ఓకే, అండ్ ఇంకొక డ్రగ్ మనకి అది కూడా కమర్షియలైజేషన్ ఈ 2025 ఎండింగ్కి వస్తుందని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఇప్పుడంతా బాగుంది అనుకోండి, ఈ స్టాక్ మనకి ఎక్కడికే అసలు కనపడదు, అంత పెరిగిపోతుంది అనమాట. సో దట్ ట్రై చేయొచ్చు ఎవరు కూడా, అంటే కొంచెం రిస్క్ తీసుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు, ముందుగా చెప్పాలి, ఎటువంటి రికమెండేషన్ కాదు. మీరు స్టడీ చేసిన తర్వాత మీ ఓన్ డిసిషన్ అయితే మీరు తీసుకోండి. ఓకే, వీడియో లెంత్ బాగా పెరిగిపోతుంది కాబట్టి నేను ప్రమోటర్స్ మాట్లాడారని చెప్పాను చూడండి వీడియోలో, అంటే CNBC ఛానల్లో మాట్లాడారని చెప్పాను చూడండి. ఆ వీడియో మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను మీకు, సో దట్ మీకు యూస్ఫుల్గా అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మన ఛానల్కి దీన్ని మంచి స్టాక్స్ అయితే తీసుకొస్తాను. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.